ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఆయాది గణితం సంబంధించింది ప్లస్ వర్గుల ప్రకారము మన శ్రీధర్ గారికి ఒక ప్రశ్న ఉందంట. ఎందుకంటే కొంతమంది వీడియోస్ చూసినప్పుడు కొంత డిఫరెంట్గా చెప్తున్నారు సార్, మరి మీరు చెప్పిన దాంట్లో అక్కడ ఎందుకు కన్ఫ్యూజన్ అయింది అనే ఒక ప్రశ్న అంట. ఒకసారి మీరు ఆ ప్రశ్న వినండి. ఇది ప్రజల నుంచి వచ్చిన కామెంట్. చెప్పండి అంటే సార్, ఇప్పుడు ఒక కుటుంబ యజమానికి జన్మ నక్షత్రం ఉంది, అలాగే ఇంకో యజమానికి జన్మ నక్షత్రం లేదు. రైట్ సార్, ఈ రెండు ఒకటి అంటే ఒక ఆయనకి జన్మ నక్షత్రం ఉంది, ఒక ఆయనకి లేదు. ఇప్పుడు లేని వాళ్ళకి వర్గుల ప్రకారం కట్టారు అనుకోండి, ఉన్న వాళ్ళకి కూడా వర్గుల ప్రకారం కడతారా? ఇది మీ ప్రశ్న. సరే, ఫస్ట్ ఆయాది గణితం కట్టేటప్పుడు స్థాపత్య వేదం ప్రకారం ఏం చెప్పబడింది, మా గురువులు ఏం చెప్పారు, ఫస్ట్ క్లారిటీ ఇస్తాను. మొట్టమొదటిగా మనం ఇంటి లోపల ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి జన్మ నక్షత్రాలు తీసుకుంటుంది. ఫస్ట్ కండిషన్ అన్నీ చెప్తాను. సో జన్మ నక్షత్రాలన్నీ తీసుకొని వాళ్ళకు ఏ నక్షత్రాల యొక్క ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతాయో మొత్తం లెక్క కడతారు. తర్వాత వాళ్ళ బిల్డింగ్ క్యాలిక్యులేషన్ ఎంత కావాలి అడుగుతుంది అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ యొక్క మొత్తం కొలత 30x30 వాళ్ళకి కావాలి. 27 నుంచి అంటే 27 నుంచి 33 వరకు ఈ 6 ఫీట్లలో క్యాలిక్యులేట్ చేస్తాం. మొత్తం పాయింట్ ఇంచ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. ఏదైతే ద బెస్ట్ వాళ్ళందరికీ సూటబుల్ ఉందో అది వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇందులో ఒక నిమిషం, ఇందులో మీ పాయింట్స్ ఇంకా ఉన్నాయి, అది కూడా చెప్పేస్తాం. ఇందులో